ఇమానుయేలు ప్రార్థన గోపురము ఉదయకాలమున మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి అంటే చెప్పింది గుర్తుందా? మనము ఎత్తబడే గుంపులో ఉండాలి అనే విషయాన్ని, ఆత్మీయముగా దినదినము అభివృద్ధి చెందేవారముగా మనము ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందని ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాడు. ఈరోజు ఎలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునుగాక. హల్లెలూయా. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి భాగ్యం వారికి లేదు. పాత నిబంధనలో మరి యాజకుడు మాత్రమే ప్రజల పక్షముగా విచారణ చేసే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ప్రజల పక్షముగా దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసేవాడుగా, దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తిగా మరి యాజకుడు మాత్రమే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ దినములో మనం చూసినట్లయితే మోషేకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఒకటి మనం చూసినట్లయితే, అంటే యాజకుడు ఎలాగా దేవుని సన్నిధిలో ప్రవేశించాలి, ఎలాగ విచారణ చేయాలి అని అనేక విషయాలు, ఆయన యాజకుని ఎలాగ ప్రతిష్ఠించాలి, ఇవన్నీ కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను నేను గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. అది నిర్గమకాండములో మనం చూసినట్లయితే 28వ అధ్యాయం 30వ వచనాన్ని మనము చదివినట్లయితే, నిర్గమకాండము 28వ అధ్యాయం 30వ వచనం, మరియు నీవు న్యాయ విధాత పథకములో ఉరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అహరోనును యాజకుడుగా మోషే అభిషేకించినట్లుగా మొట్టమొదట యాజకుడు అహరోను అని మనం చూస్తున్నాం. ఈ అహరోను ఇశ్రాయేలీల పక్షముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి, దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలీల యొక్క బాధలు కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ, వారి పరిస్థితులు లేదా దేవుని యొక్క చిత్తం తెలుసుకోవటానికి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యాజకుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళేటువంటిది మనం చూస్తున్నాం. ఎలాగ వెళ్ళాలి అంటే ఉరీము తుమ్మీము అను వాటిని ఈ యొక్క మరి రొమ్ముకి తగిలించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవకుడు ఒక్కడే యాజకుడు మాత్రం ఒక్కడే ఆ యొక్క ఉరీము తుమ్మీమును ధరించుకొని ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసేటువంటి పరిస్థితులు ఆ దినాల్లో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజులైనప్పటికీ, ఇశ్రాయేలు జనాంగమైనప్పటికీ, ఎవరైనప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించటానికి వారు డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆస్కారము లేనటువంటి పరిస్థితి. అయితే యాజకుడు ఒక్కడే వెళ్ళవలసి ఉంటూ ఉన్నది. ఆ ప్రధాన యాజకుడు ఈ యొక్క రొమ్మున ఈ ఉరీము తుమ్మీమును మరి వేసుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడే దేవుడు తన చిత్తాన్ని, దేవుడు తన ఉద్దేశాన్ని, దేవుడు తన నిర్ణయాన్ని మరి యాజకుని ద్వారా ప్రజలకు కానీ, యాజకుని ద్వారా రాజుకు కానీ ఆయన బయలుపరిచే విధాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకని పొద్దున మనం చూసాం సమూయేలు యొక్క జీవితంలో సౌలు యొక్క జీవితం మనం చూసాం. ఆ సౌలు యొక్క జీవితంలో తను వెళుతున్న పరిస్థితులు మరి ఎలాగా దీనిని మరి ఎదుర్కొనాలి, దేవుని యొక్క చిత్తం ఏమిటి అని సౌలు మరి ఉరీము తుమ్మీమును వేసుకొని యాజకుని దగ్గరికి మరి వెళ్ళమని కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మొదటి సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే 28వ అధ్యాయం 6వ వచనములో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదట సౌలు గురించి మనము ఉదయకాలమున ధ్యానించాం. ఆ సౌలు
6వ వచనములో యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నమందైనను ఉరీము ద్వారా అయినను ప్రవక్తల ద్వారా అయినను ఏమీయు సెలవీయకుండెను. ఉదయకాలమున మనం చూసాము ఈ యొక్క సౌలు యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు అని. ఎందుకు చేరలేదనే విషయాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఈ ఉరీమును ధరించుకొని దాని ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏ విషయమైనప్పటికీ అతడు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినప్పటికీ దేవుడు ఏమీ సెలవయ్యలేదు అని మనం చూస్తున్నాం. గాడ్ డిడ్ నాట్ లిసన్. దేవుడు ఆ యొక్క సమస్యను ఆయన వినలేదు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమిటి ఈ ఉరీము, ఏమిటి ఈ తుమ్మీము అనే విషయాన్ని మనము ఆలోచించినట్లయితే ఉరీము అనే మాటకు అర్థము వెలుగు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. లైట్, ఇల్యూమినేషన్ అనే మాటను కూడా మనం చూస్తాం. తుమ్మీము అనే మాటకు అర్థము ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే పర్ఫెక్షన్, సంపూర్ణత లేదా పరిపూర్ణత. యాజకుడు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు వెలుగై తరువాత పరిపూర్ణతతో దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలాంటి సిద్ధపాటుతో వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పాపముతో లక్ష్యము చేసినట్లయితే దేవుడు మన మొర ఆలకించడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది మనం చూస్తున్నాం. ఇది ఒక చిహ్నముగా ఆ దినాలలో, రాబోయేటువంటి దినాలలో వెలుగైనటువంటి క్రీస్తు, సంపూర్ణుడైనటువంటి క్రీస్తుకు సూచనగా ఆ యొక్క యాజకుడు ఉరీము తుమ్మీమును ధరించుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ వెలుగు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన నిజమైన వెలుగు అని మనం చూస్తున్నాం. అంటే డూప్లికేట్ లైట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఆయన ట్రూ లైట్, నిజమైనటువంటి వెలుగు లోకములోనికి వచ్చి నన్ను వెలిగించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన బిడ్డలమైనటువంటి మనము ఈరోజు వెలుగుగా మనం ఉన్నాము. వెలుగు సంబంధులముగా ఉన్నాము. చీకటి సంబంధులము కాదు, అంధకార సంబంధులు కాదు. కానీ వాటన్నింటి నుంచి అత్యధికమైనటువంటి వెలుగులోనికి ఆయన నన్ను పిలిచాడు. కాబట్టి వెలుగు అంటే యేసు క్రీస్తు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవది తుమ్మీము అంటే పర్ఫెక్షన్, సంపూర్ణత అనే మాటను మనం చూస్తున్నాం. ఎవరు సంపూర్ణుడు, ఎవరు పరిపూర్ణుడు అంటే యేసు క్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే నీతిమంతుడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుకనే దేవుని యొక్క సన్నిధికి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఒక్కడే. పిలాతు అంటున్నాడు, ఇదిగో ఆ నీతిమంతుని జోలికి నేను రాను అంటున్నాడు. హీ ఈజ్ ద ఓన్లీ రైచియస్. ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిపూర్ణుడు, ఆయన ఒక్కడే సంపూర్ణుడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి యాజకుడు తుమ్మీము ఉరిమును ధరించుకొని ఏ విధముగా అయితే దేవుని సన్నిధికి వెళుతున్నాడో, ఈనాడు ఆ యొక్క వెలుగు చేత వెలిగించబడినటువంటి నీవు నేను ఆయన యొక్క సర్వమైన పరిపూర్ణతలోనికి దినదినము ఎదుగుతున్నటువంటి నీవు నేను క్రీస్తుని ధరించుకొని తండ్రి యొద్దకు ధైర్యముగా మనం వెళ్ళగలం. హల్లెలూయా. ఈ ప్రార్థన గోపురంలోకి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి నీవు నేను ఈనాడు దేవుని సన్నిధిలో అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాము అంటే అది యేసు క్రీస్తుని బట్టి, ఆయన వెలిగించిన విధానమును బట్టి. ఆయన బిడ్డలమైనటువంటి మనము కష్టములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, పరిస్థితులు అననుకూలముగా ఉన్నప్పుడు, ఏ స్థితిలోనైనా దేవుని చిత్తాన్ని గ్రహించాలని, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలని ఆధారపడుతున్నటువంటి నీవు నేను యేసు క్రీస్తుని బట్టి ధైర్యముగా ఆయన సన్నిధికి మనం రాగలము. హల్లెలూయా. ఆనాడు ఉరీము తుమ్మీము, ఆ వెలుగు, పర్ఫెక్షన్, సంపూర్ణత ఎవరు అంటే క్రీస్తు.
రాబోయే క్రీస్తుకు ఛాయగా, రాబోయే క్రీస్తుకు చిహ్నముగా ఆనాడు యాజకుడు ఉరీము తుమీమును ధరించుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి విచారణ చేసేటువంటి వారు. అయితే కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చేత వెలిగించబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనా గోపురానికి రావటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. నీవే పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలో నీవున్నా, ఏ శ్రమలో నీవున్నా, ఏ విషయంలో నీవు కృంగిపోతున్నా, యూ హ్యావ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు హోలీ ప్రెజెన్స్. ఆయన యొక్క పరిశుద్ధమైన సన్నిధికి, ఆయన యొక్క మరి అద్భుతమైనటువంటి సన్నిధికి వచ్చేటువంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆనాటి వలె మనం యాజకుల యొద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆనాటి వలె మనం ఇతరుల యొద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈనాడు ఈ యొక్క మదనపల్లిలో ఇటువంటి చక్కటి ప్రార్థనా గోపురము నిర్మించబడింది అంటే ఎవరైనా సరే దేవుని యొక్క వెలుగు చేత వెలిగించబడిన వ్యక్తి, యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగిన వ్యక్తి, యేసు క్రీస్తును ధరించుకున్నటువంటి ఈ ఉరీము తురీము ధరించుకున్నట్లు క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించే అవకాశం దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థించేటువంటి అవకాశం మనకిచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకంటే మనం ఒక్కరము కూడా నీతిమంతులము కాదు. ఆయన ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆయన ద్వారా మనం పరిశుద్ధపరచాము. ఆయన ద్వారా మనము వెలుగుగా ఈ లోకములో ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యము సెలవిస్తున్నది, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. వి నీడ్ టు డిస్ప్లే ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను మనము కనపరిచే వారముగా, ఆయన వెలుగును ప్రకాశింపజేసే జ్యోతులముగా యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను చేశాడు. కనుకనే ఏ సమయంలోనైనా యేసయ్యా అని ప్రార్థించే గొప్ప భాగ్యం, ఏ సమయంలోనైనా తండ్రి అని ప్రార్థించేటువంటి భాగ్యం, ఏ పరిస్థితిలోనైనా దావీదు కుమారుడా కరుణించు అని ప్రార్థించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ప్రార్థన గోపురము ఇట్ ఈస్ ఎ ఫెసిలిటీ. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ఇది ఒక అవకాశం దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్న, క్రీస్తుని ధరించి ఉన్న ఉరీము తుమ్మీమును ధరించుకొని ఆనాడు యాజకుడు ఏ విధముగా అయితే దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేశాడో, ఈనాడు యేసు క్రీస్తుని ధరించుకున్న నీవు ఈ ప్రార్థనా గోపురంలోనికి వచ్చి ప్రభువా అని ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప భాగ్యం ఇది. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు హృదయములో పాపము లక్ష్యము చేసిన యెడల దేవుడు నా మొర ఆలకించడు. గుడ్డివాడు పుట్టి గుడ్డివాడు, కళ్ళు వచ్చినాయి. శాస్త్రులు పరిచయాలు అడుగుతున్నారు, ఎవరు ఎలాగ నీకు స్వస్థత వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే వాడు పెద్దోడు, వాడిని అడగండి అన్నారు. భయపడిపోయి వాడిని అడుగుతున్నాడు. ఒకసారి అడిగారు, 2 సార్లు అడిగారు, 3 సార్లు అడిగారు. ఆయన అంటున్నాడు, అరే దేవుడు పాపుల మనవి ఆలకించలేని మీకు తెలియదా? ఎవరండి? సామాన్యమైన గుడ్డివాడు, ఆత్మీయ గుడ్డితనము కలిగిన శాస్త్రులు పరిచయులతో చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు ఆయనను వెలిగించాడు. హల్లెలూయా. అంధకారములో ఉన్న గుడ్డివాడిని, ఏమీ తెలియనటువంటి పాపములో ఉన్న గుడ్డివాడిని యేసు క్రీస్తు ప్రభు వెలిగించాడు. ఈనాడు అతడే నిలబడి శాస్త్రులతో మాట్లాడుతున్నాడు, పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధించే వారితో మాట్లాడుతున్నాడు. అరే నాకు ఆశ్చర్యముగా ఉన్నదే, దేవుడు పాపుల మనవి ఆలకించడని మీకు తెలియదా? మీరు చదవలేదా? మీరు బోధించలేదా? అని వెలిగింపబడినటువంటి వ్యక్తి దేవుని నామానికి మహిమకరంగా జీవించాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. అందుకని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 24-25 వచనాలు, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా
దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడన్నాడు. హీ ఈస్ ఏబుల్ టు డెలివర్ us వాట్ ఎవర్ ద ప్రాబ్లం మే బి. నీ వెళుతున్న సమస్య ఏదైనప్పటికీ, నీ వెళుతున్న పరిస్థితి ఏదైనప్పటికీ, అది అసాధ్యమైనప్పటికీ, దేవుడు మనలను రక్షించినటువంటి దేవుడు, మనలను విమోచించిన దేవుడు నీ వెళుతున్న సమస్యను మరి జయింపజేయటానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళటానికి ఆయన ఒక మార్గముగా మన మధ్యలో ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. హీ ఈజ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఉరీము తుమీము ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రాణాన్ని సిలువలో పెట్టి, తన ప్రాయముగా పెట్టి, ఆయన కార్చిన ప్రశస్త రక్తము ద్వారా నిన్ను నన్ను ఉరీము తుమీము వలె చేశాడు. నిన్ను నన్ను వెలిగింపజేశాడు. నిన్ను నన్ను దేవుని యొక్క వాక్య వెలుగులో రోజు రోజుకి స్థిరత్వములోనికి రావటానికి, సంపూర్ణతలోనికి రావటానికి, క్రీస్తు యేసుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి రావటానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు అంటే, యేసుక్రీస్తుని ధరించుకొని, ఉరీము తుమీములు ధరించుకోబాకండి, ఇప్పుడు లేవు అవన్నీ, అయిపోయింది వాటి కథ, క్లోజ్. అది ఒక చిహ్నముగా, సింబాలిక్ రిప్రజెంటేషన్గా ఆనాడు చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువే మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉండి మనల్ని దినదినము వెలిగిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా దినదినము మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు. తన వాక్యానికి లోబడే విధముగా మన జీవితాలను రోజు రోజు ఆయన యొక్క పరిపూర్ణతలోనికి మారుస్తూ ఉన్నాడు. కనుకనే ఆ ఉరీము తుమ్మీము ఎవరు అంటే, ఆనాడు యేసుక్రీస్తు చేసిన కార్యము ద్వారా నీవు నేను ఉరీము తుమ్మీము వలె అయిపోయాం. డైరెక్ట్గా ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు. హల్లెలూయా. ఎవరు అవసరం లేదు. ఆయన ప్రార్థన గోపురంలోనికి ఎవరైనా రావచ్చు. ఆయన సన్నిధికి వచ్చి ఎవరైనా సరే ఆయన సన్నిధిలో గోజాడవచ్చు, ప్రార్థన చేయవచ్చు, విచారణ చేయవచ్చు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. నీవు ఎప్పుడు అంటే, నీవు క్రీస్తు చేత వెలిగించబడి ఆయన యొక్క పరిపూర్ణతలోనికి వెదుగుతూ క్రీస్తుని నీవు ధరించుకొని ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ అన్టు us. We were not even worthy. మనము యోగ్యులము కాదు, మనము అర్హులము కాదు. దేవుని సన్నిధికి వచ్చే భాగ్యాన్ని, వచ్చే భాగ్యాన్ని మనకిచ్చాడు. అందుకని అబ్బా తండ్రి అని మనము మొరపెట్టుచూ ఉన్నాం. ఆయన మన తండ్రి, ఆయన యొద్దకు మొరపెట్టేవారముగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి యేసు నామములోనే మనం ప్రార్థించాలి. హల్లెలూయా. అంత ప్రార్థన చేసిన తర్వాత యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటామా లేదా? అనుకోకుండా ఆమెన్ అన్నాం అనుకో, అడ్రస్ రాయకోకుండా లెటర్ పోస్ట్ చేసినట్టు. దేవా నాకు అది కావాలి, ఇది కావాలి ప్రభాని ప్రార్థన చేసి ఆమెన్ అన్నాం అనుకో, యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని అనుకోకుండా. ఏంటది, పోస్ట్ కార్డులో ఉత్తరం రాసి అడ్రస్ రాయకుండా బాక్సులు వేసినట్టే. కాబట్టి యేసు క్రీస్తుని ధరించుకున్నటువంటి వారి యొక్క జీవితాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మొరాలకిస్తాడు. హల్లెలూయా. ఆయన భాగ్యాన్ని ఇచ్చాడు. హీ హస్ గివెన్ us the privilege and it is you. and దానిని ఉపయోగించుకోవాల్సింది నీవు నేను. హీ హస్ మేడ్ ఎవ్రీథింగ్. దానిని ఉపయోగించుకోవాల్సింది నీవు నేను. హీ హస్ మేడ్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తమును జరిగించాడు. శిలువ మీద అంటున్నాడు, సమాప్తమాయెను, ఇట్ ఈస్ ఫినిష్డ్. యు నీడ్ నాట్ డూ ఎనీథింగ్. He has done everything for your sake and for my sake. What a glorious God that we have. What a wonderful God that we have. What a mighty God that we have. What a loving Father that we have. What a mighty God. Hallelujah. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడు
ఉరీము తుమీమును ధరించుకొని దేవుని సన్నిధిలో ప్రజల పక్షముగా, రాజుల పక్షంగా విచారణ చేశాడు. అయితే ఈనాడు ప్రభు అయినటువంటి క్రీస్తు, వెలుగు అయినటువంటి సంపూర్ణుడైన పరిపూర్ణ ధరించుకొని నీవు నేను ధైర్యముగా ఆయన కృపాసింహాసనం ఎదుటకు వెళ్ళే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. సో కాబట్టి ఎవరి ప్రార్థన ఆయన వింటాడు అంటే, ఎలాంటి ప్రార్థన ఆయన వింటాడు అంటే, ఆయన సన్నిధికి ఆయనను కలిగి మనము వెళ్ళినట్లయితే మన ప్రార్థన ఆయన వింటాడు. అందుకని రొమ్ముకు వాళ్ళు ధరించుకోవాలా. ఎక్కడ ధరించుకోవాలా? పొట్టకు కాదు, కాళ్ళకు కాదు, దాని రొమ్ముకు ధరించుకోవాలంటే హృదయములో క్రీస్తు ఉండాలి. హల్లెలూయా. హృదయములో క్రీస్తు ఉండాలి. హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అప్పుడే నీ హృదయంలో వెలిగించబడినప్పుడే నీ జీవితంలో మార్పు. నీవు నిజముగా హృదయంలో ఉన్నట్లయితే నీ జీవితంలో ఇంతకుముందు తాగుబోతు అయి ఉండొచ్చు, ఇంతకుముందు వ్యభిచారి అయి ఉండొచ్చు, ఇంతకుముందు నరహంతకుడు అయి ఉండొచ్చు, ఇంతకుముందు మోసగాడి అయి ఉండవచ్చు, ఇంతకుముందు అబద్ధికుడు అయి ఉండవచ్చు. ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయాన్ని వెలిగిస్తాడో యూ విల్ టోటలీ చేంజ్. నీ హృదయాన్ని మార్చుకుంటావు. యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్. హల్లెలూయా. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, మా ఆఫీస్లో రకరకాల డ్రామాలు వేసేవాడిని నేను. బెంగళూరులో ఉన్న పెద్ద పెద్ద ఆడిటోరియంస్, టౌన్ హాల్ కాడ నుంచి ఆ వైలెంద్ ఒకటి ఉంటుంది, ఏంటది అది, చౌడేరియా మెమోరియల్ హాలు, అక్కడంతా శకుని వేషం, అర్థమైందా, రకరకాలుగా పాటలకంతా కీబోర్డ్ వేసేవాడిని. అయితే దేవుడు నన్ను వెలిగించినప్పుడు మొత్తం విడిచిపెట్టేశాను. హల్లెలూయా. తర్వాత మా కొలీగ్స్, కర్ణాటక రాజ్యోత్సవం ఉంది, మనం ఒక డ్రామా వేయాలి రా అన్నారు. నేను చెప్పాను, నో, నేను రానన్నా. వీడు పెళ్ళైనాక మారిపోయినట్టున్నాడు రా అంట. పెళ్ళైనాక మారటం కాదు, దేవుడు నా హృదయాన్ని వెలిగించాడు. హల్లెలూయా. ఆ రోజు నోరు తెరిస్తే హిందీ పాటలు వచ్చాయి నాకు. భయంకరమైనటువంటి ఫ్యాన్ నేను. ఆ రోజు నిర్ణయం తీసుకున్న, ప్రభువా ఈ రోజు నుంచి నీ పాట తప్ప ఇంకో పాట పాడను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, టోటలీ చేంజ్. నీ మార్గం, నీ ప్రవర్తన, నీ నడవడిక టోటల్గా మారిపోద్ది. పాత జీవితం మీద అసహ్యం, పాత కార్యముల మీద, పాత ఆలోచనల మీద అసహ్యం. బికాస్ దేవుడు నీ హృదయాన్ని వెలిగించాడు. హల్లెలూయా. ఆ వెలిగించినటువంటి నీవు నేను, ఆయన యొక్క పరిపూర్ణతలోనికి దినదినము వస్తున్నటువంటి నీవు నేను, ఏ పరిస్థితిలోనైనా సరే ఆయన పాదాల చెంతకొచ్చే గొప్ప భాగ్యాన్ని, ఉరీము తుమీము అనే పరిశుద్ధుడైన క్రీస్తుని ధరించుకొని ఆయన పాదాలకు వచ్చే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. రెండవది మనం చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అందుకని అంటున్నాడు, ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన వరము దయచేస్తాడని, ఆయనను వెతుకున్న వాడికి, ప్రార్థన చేస్తున్న వారికి సహాయం చేస్తాడనే నిరీక్షణతో, విశ్వాసముతో దేవుని సన్నిధికి మనం రావాలి. కొన్నిసార్లు సైతాన్ పక్క నుండి, ఇలాంటి సమస్య ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇలాంటి పరిస్థితి. అందుకని చాలామంది, ఇంత పొద్దున కూడా చెప్పాను కదా, కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఈడి మాట వింటారు. ఎవరి మాట? సైతాను మాటిని బైబిల్ చదవటం మానేస్తారు, సైతాను మాటిని ప్రార్థన చేయటం మానేస్తారు, వాడి మాటిని చర్చి కూడా మానేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసముతో, నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నేను నమ్మదగని వాడినైనప్పటికీ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీయూ చేయనేరడు. సచ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన సన్నిధికి, ప్రభువా నన్ను క్షమించు, నేను బలహీనపడ్డాను ప్రభువా, ఇదిగో నీ విశ్వాసములో నన్ను బలపరచని విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీ జీవితంలో అద్భుతాన్ని నీవు చూడగలవు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములను నీవు చూడగలవు. అందుకని యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి
ఎగిరిపడి సముద్ర తరంగమును పోలియున్నాడు. నాట్ ఈవెన్ ఐఔట్ ఆఫ్ డౌట్, కొంచెము కూడా అనుమానం, సందేహం అనేది మనకు రావటానికి వీలు లేదు. ప్రార్థన చేసిన తర్వాత ఇది జరుగుతుందో లేదో అనుకుంటాం. దేవుని సన్నిధిలో ఏడుస్తాం, ప్రార్థన చేస్తాం, అయిపోయి కళ్ళుగిల్లి తుడుచుకున్న తర్వాత నేను చేసింది దేవుడు వింటాడా? వీడు పక్కనే ఉంటాడు. అందుకనే అనుమానం పెనుభూతం. అనుమానం ఏంటి? పెనుభూతం. ఇది నిజమా అనింది, అంతే, అవుట్. ఏమనింది అవత? ఇది నిజమా? ఆ అనుమానం అయిపోయింది, క్లోజ్ చాప్టర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విశ్వాసము నుంచి కదిలించటానికి అనేక రకాల అనుమానాలు, అనేక రకాల సందేహం సాతానుడు తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి మనము అడిగిన వాటిని పొంది ఉన్నామని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమంటున్నాం. ఎందుకంటే మనము చేసేటువంటి ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవునికి. హల్లెలూయా. మనం చేసేటువంటి ప్రార్థన భూమి ఆకాశములను సృజించిన దేవునికి. కొండల తట్టున నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా నీ వలనే. హల్లెలూయా. He is the greater and mighty God. He is the creator God. He is the God of grace and mercies. ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు వితౌట్ ఎనీ డౌట్ వీడు తీసుకొస్తుంటాడు పక్క నుంచి రకరకాలుగా. అయితే సైతాన పోనా వెనక అనాలి. ఏమనాలి? అనండి ఒకసారి. ఆమేన్. ఆడెక్కడో లేడండి, పక్కనే ఉంటాడు. సమాజ మందిరంలో ఉన్నాడంట, తెలుసా? ఎవరు? యేసు ప్రభు బోధిస్తుంటేనే ఆడున్నాడంటే ఆఫ్టర్ ఆల్ నేను నువ్వెంతండి? ఎక్కడో లేడు. ఇక్కడ కూర్చున్నా కూడా లాగుతుంటాడు మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ తలంపులు. ఇది సాధ్యమా? ఏదో చెప్తున్నారు ఇల్లనని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్ we can receive the grace of God in our lives. By faith in Christ Jesus we can do the wonders. Hallelujah. ఈ రాత్రి నీవే సమస్య గురించి, ఏ విషయమై బాధపడుతున్నావో, ఏ సమస్య విషయమై నలిగిపోతున్నావో, ఏ సమస్య విషయమై దేవుడు నాకు సమాధానము ఇవ్వటం లేదని నీవు ఆలోచిస్తున్నావో, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు, సైతానా పోలా వెనక్కి, నాకు సహాయం చెయ్యని యేసు నామములో, యేసు క్రీస్తు యొక్క విశ్వాసములో నీవు ప్రార్థించినట్లయితే యూ విల్ సీ ద మిరకల్స్ టుడే ఇట్సెల్ఫ్. ఈరోజే నీ జీవితంలో అద్భుతము నీవు చూడగలవు. ఈరోజే ఆశ్చర్య కార్యము నీవు చూడగలవు. ఈరోజే ఈ ఇమ్మానుయేలు ప్రార్థన గోపురములో నీవు చేసిన ప్రార్థనకు సమాధానం పొందగలవు. There is nothing impossible to our Lord. Hallelujah. మూడోది మనం చూసినట్లయితే అదే యాకోబు పత్రికలో ఎందుకు మన ప్రార్థనలకు సమాధానం రాదంటే 4వ అధ్యాయం 3వ వచనములో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు. మన సెల్ఫిష్ మోటివ్స్, మన స్వార్థ కొరకు, తలంపుల కొరకు, మంచి ఉద్దేశముతో కాదు, దురుద్దేశముతో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు మన మొర ఆలకించడు. నీవు పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నీ మనవి ఆలకించడు. దురుద్దేశముతో నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు నీ మొర, ప్రభువా ఈ బ్రదర్ నన్ను బాగా తిట్టాడు, చెయ్యి పడిపోవాలి ప్రభువా, కాలు పడిపోవాలి ప్రభువా. హలో, సైతాను ప్రార్థన ఇది, సైతాను ప్రార్థన. ప్రభువా ఆయన క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకవేళ నిజంగా అది జరిగినట్లయితే, కాబట్టి దురుద్దేశముతో మనం అడగకూడదు, కానీ ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అడగటంలో తప్పు లేదు. ప్రభువా ధనవంతుని కావాలి ప్రభువా, నాకు ప్రమోషన్ రావాలి ప్రభువా, నాకు ఆ సమస్య ఉన్నది ప్రభువా, దాన్ని తొలగించాలి అడగటంలో తప్పు లేదు. అయితే చివరిలో ఏమనాలి? అయ్యా నీ చిత్తము జరిగించు. హల్లెలూయా.
నీ చిత్త ప్రకారము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కానీ నీ భోగముల నిమిత్తము, నీ దురుద్దేశముల నిమిత్తము, నీ స్వార్థము నిమిత్తము ఈ ప్రార్థన మందిరములోనికి, ఈ గోపురములోనికి వచ్చి 45 రోజులు ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు. దురుద్దేశముతో ఆయన చిత్తానుసారముగా ప్రార్థించినట్లయితే ఖచ్చితముగా దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడాలి, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయండి సార్ అన్నాడు. నాకేం తెలుసు, దేవా నీ చిత్తము ఈ బిడ్డ పక్షంగా ఏమై ఉన్నదో మీరు నెరవేర్చమని చెప్పాను. ప్రార్థన అయిపోయినాక వాళ్ళ భార్య చెప్తుంది, సార్ అంతుటిదే సార్, వాళ్ళ అక్క కూతుర్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఈయన అంట. వాళ్ళ అక్క మళ్ళీ నా దగ్గరికి వచ్చి దేవుని చిత్తం. ప్రియమైనటువంటి వాళ్ళరా, వి కీప్ అవర్ ఓన్ సెల్ఫిష్ మోటివ్స్, సెల్ఫిష్ గోల్. దేవుని చిత్తాన్ని అడిగే వారముగా, దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారముగా మన జీవితాలు ఉండాలి. ఎందుకంటే దేవుని చిత్తం నీ జీవితంలో అద్భుతం, దేవుని జీవితం నీ జీవితంలో ఆశ్చర్యం, దేవుని చిత్తం నీ జీవితంలో నిన్ను అధికముగా అభివృద్ధి పరిచేది, నిన్ను దీవించేది, నిన్ను ఆశీర్వదించేదే దేవుని చిత్తం. We need to pray, let his will to take place. యేసు ప్రభు ప్రార్థించాడు, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, దిస్ ఇస్ టూ మచ్, నా వల్ల కాదు ప్రభువా, నీ నుండి నేను సపరేట్ అవ్వలేను ప్రభువా, ప్రత్యేకించబడలేను, ఆ వేరుపాటు నేను తట్టుకోలేను, ఈ గిన్నెను నా నుండి తొలగించు. అయినప్పటికీ నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేర్చు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో జరగాలి. దేవుని యొక్క చిత్తములో మనము ప్రార్థించాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు దేవుని సన్నిధిలో చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే మన కోరికలను సిద్ధింపజేసేవాడు ఆయన, మన ఆశలను తీర్చేటువంటి దేవుడు ఆయన. అటువంటి హీఈస్ ద గాడ్ హూ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ ఆఫ్ అవర్ హార్ట్. హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి నీవు నీ హృదయంలో ఉన్న వాంఛ ఆయనకి చెప్పడంలో తప్పు లేదు, చెప్పాలి. అయితే నీవు అనవలసింది, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తము. హల్లెలూయా. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తము జరిగించమని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే నిజముగా దేవుడు మన యొక్క జీవితాల్లో అద్భుతాలు చేసేవాడుగా, ఆయన సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడిందంటే మనంత ధన్యులు ఇంకెవరు ఉండరు. హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసేవాడుగా ఉంటాడనే విషయాన్ని మనం గమనించాలి. ఒక ఉదాహరణ, ఒక క్యారెక్టర్ గురించి నేను చెప్పి ముగిస్తాను. హిజ్కియా గురించి మనందరికీ తెలుసు. హిజ్కియా అంటే యెహోవా ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవా నా బలము అని మనం చూస్తున్నాం. హిజ్కియా మరి యూదా రాజుగా ఉంటూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో మరణకరమైనటువంటి వ్యాధి అయిపోయింది, క్లోజ్ చాప్టర్. ఆయన సన్నిధిలో మరణకరమైన వ్యాధి వచ్చింది. నీ ఇల్లును చక్కబెట్టుకో, అయిపోయింది నీ చాప్టర్ అని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడండి. ఎంత అద్భుతమైన ప్రార్థన! ఇర్మియా యొక్క ప్రార్థన విని 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడు. అంటే ఇర్మియా కలిగి ఉన్న జీవితము, హిజ్కియా కలిగి ఉన్న జీవితం, హిజ్కియా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి! ఇలాంటి ప్రార్థన మనం చేయగలమా? ధైర్యంగా చేయగలమా?
హల్లెలూయా. ఒక బ్రదర్ అన్నాడు చేయగలమని. సంతోషం, చెయ్యాలి. అటువంటి స్థితిలోనికి మనం ఎదగాలి. ఈయన అంటున్నాడు, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి సత్యముతో దేవుని సన్నిధిలో నడుచుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ద ఇంటిగ్రిటీ ఈజ్ ఎసెన్షియల్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. యథార్థమైన జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనుష్యుల మధ్య నీవు యథార్థముగా ఉన్నట్లు నటించవచ్చు, కానీ నీవు నిజముగా యథార్థవంతుడివో కాదో దేవునికి తెలుసు. హల్లెలూయా. మనుష్యులను మోసగించవచ్చు, కానీ సేవకుడిని మోసగించవచ్చు, భార్యను మోసగించవచ్చు, భర్తను మోసగించవచ్చు, పిల్లల్ని మోసగించవచ్చు, కానీ దేవుని నీవు మోసపరచలేవు. నీవు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. వాట్ యు సో యు విల్ రీప్. దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఆనాడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడంటే ఈనాడు నీవు నేను చేసే ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడానికి యథార్థమైనటువంటి జీవితము, సత్యముతో కూడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితముగా ఆనాడు 15 సంవత్సరాలు జీవితాన్ని పొడిగించినటువంటి దేవుడు, మరణ పడక మీద ఉన్నటువంటి నిన్ను నన్ను మరణ కలిగినటువంటి వ్యాధి చేత బాధపడుతున్న నీ జీవితంలో కూడా అద్భుతము చేయగలిగిన సమర్థుడు ఆయన. సమర్థుడైనటువంటి దేవుడు. ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన కొన్నిసార్లు చదివినప్పుడు భయం వేస్తుంది, ప్రభువా నేను చేయగలనా ఇట్లా అని. దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ఆయన దృష్టికి అనుకూలముగా మనం నడవాలి. ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు ఆయనకు అనుకూలముగా, ఆయన ఆత్మకు అనుకూలముగా మనము నడుచుకోవాలి. అప్పుడు ఆయన మన ప్రార్థన, మన మొర ఆలకిస్తాడు. చూడండి ఎంత అద్భుతం. చనిపోవలసినటువంటి వ్యక్తి, మరణ పడక మీద ఉన్నటువంటి వ్యక్తి, దినాలు లెక్కేస్తున్నటువంటి వ్యక్తి తిరిగి 15 సంవత్సరాల గడువు పొడిగించగలిగిందంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఒక భయంకరమైనటువంటి సమస్య హిజ్కియాకు వచ్చింది. భయంకరమైనటువంటి సమస్య, తట్టుకోలేనటువంటి సమస్య. అష్షూరు రాజు సన్హెరీబు తన సైన్య సమూహంతో వచ్చేశాడు. వారిని జయించటానికి, యుద్ధము చేయటానికి ఆయన వచ్చాడు. ఆయన అసిస్టెంట్లను పంపించాడు. వాళ్ళు అంటున్నటువంటి మాట 2వ రాజుల గ్రంథం మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 33-34 వచనాలు. ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సపర్వయ దేవతలు ఏమాయను, హేనా దేవతలు, ఇవ్వ ఈ దేవతలు, షమ్రోను దేవతలు ఏమాయను. నా చేతిలో నుంచి విడిపించగలిగిన వారెవరు? ఇదిగో యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని అబద్ధాలు చెప్తున్నాడు, మిమ్మల్ని మోసగిస్తున్నాడు. ఈ యొక్క దేవతలు ఏ దేశంలో కూడా ఏ రాజులు నన్ను జయించలేకపోయారు. వారు నమ్ముకున్న దేవుళ్ళు, వారు నమ్ముకున్న దేవతలు వారిని నా చేతుల నుంచి విడిపించలేకపోయావు. హిజ్కియా, నీ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు అని సవాలు విసిరినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అది చూసినప్పుడు, వాళ్ళ సైన్య సమూహాన్ని చూసినప్పుడు హిజ్కియా కదిలించబడ్డాడు. వాళ్ళ మాటలకి కదిలించబడ్డాడు. అదే 19వ అధ్యాయం మనం చూసినట్లయితే మళ్ళీ ఏ మాటలు మనం చూస్తున్నాం. హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు ఏమయ్యాను, సపర్వయ హేనా ఈ పట్టణం రాజులంతా ఏమయ్యారు? అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు చేతిలో నుంచి విడిపించగలిగిన సమర్థుడు ఎవరున్నారు అని హిజ్కియా మీద ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఎదుర్కోలేనటువంటి పరిస్థితి, యుద్ధానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, జయించలేనటువంటి పరిస్థితి, చేతగానటువంటి పరిస్థితి, ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితి. ఒకటి ఇర్మియాకు తెలిసింది,
19వ అధ్యాయం 15వ వచనం, 2వ రాజుల గ్రంథం మనం చూసినట్లయితే, యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయన ఒక్కడే సమర్థుడు, ఆయన ఒక్కడే సహాయం చేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే నన్ను విడిపించగలిగిన వాడు, ఆయన ఒక్కడే అసాధ్యమైనవి సాధ్యపరచగలిగిన దేవుడు, ఆయన ఒక్కడే సర్వశక్తిమంతుడు. నిజమే నేను బలహీనుడను, నిజమే నాకు శక్తి లేదు, నిజమే నాకు అంత యోగ్యత లేదు, అయితే నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నేను సమర్థుడు, నేను నమ్మిన దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి పరలోకాన్ని విడిచి నా కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ప్రాయంగా పెట్టిన దేవుడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నన్ను విడిచిపెడతాడా? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి. When God is with us, who can be against us? ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, వేరే మార్గం లేదు. హిజ్కియాకు వేరే మార్గం లేదు, ఒకే ఒక్క మార్గం. ఈనాడు నీ వెళుతున్న సమస్యకు వేరే మార్గము లేదు. ఒకవేళ నీ వెళుతున్న కష్టం, నీ వెళుతున్న పరిస్థితుల నుంచి నీవు బయటికి రావాలి అంటే నీ ప్రయత్నాలు నీవు చేయటం వల్ల నీవు చేయవలసినది ఒకటే, హిజ్కియా వలె దేవుని సన్నిధికి నీవు రావాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసి ఆమెన్ అనగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. యథార్థముగా జీవించినటువంటి వ్యక్తి, సత్యముతో కూడినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, దేవునికి అనుకూలముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తులకు ఎన్నో పరిస్థితులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, తట్టుకోలేని పరిస్థితులు, తట్టుకోలేని సమస్యలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు వీ హ్యావ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ that we can go into the presence of the Lord. Hallelujah. అటువంటి పరిస్థితుల్లో కదిలించబడే పరిస్థితులు వచ్చినప్పటికీ, తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పటికీ, ఇదిగో ఇమానుయేలు ప్రార్థన గోపురములో దేవుని సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా, కెరూబుల మధ్య నివసించేటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఇదిగో ఈ సమస్య నాకు తట్టుకోలేని ప్రభువా, ఆయన పాదాల చెంత పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వే సమస్యలో ఉన్నావు, ఇదిగో దేవుని సన్నిధి ఇది దేవుని ప్రార్థన గోపురం, ఇది దేవుడు నివసించేటువంటి స్థలం, ఇది దేవుని సన్నిధికి నీవు వచ్చావు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో దాన్ని పరిచయం, దేవుని సన్నిధిలో చెప్పే, ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి నేను వచ్చాను, ఇదిగో ఈ సమస్య నా వలన కావటం లేదు, ఎంతో కాలముగా నేను ప్రయత్నిస్తున్నాను, ఎన్నో ప్రయాసాలు పడుతున్నాను, నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు ప్రభువా, ఇదిగో ఈరోజు నీ యొద్దకు వచ్చాను ప్రభువా. నేను మనుష్యుల యొద్దకు వెళ్ళినాను, క్షమించు. నేను అధికారుల యొద్దకు వెళ్ళాను, నన్ను క్షమించు. ఇదిగో సర్వశక్తివంతుడైన నీ సన్నిధికి, ఈ ఇమానుయేలు ప్రార్థన గోపురములోనికి నేను వచ్చాను ప్రభువా, నాకు సహాయం చెయ్యని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే యు విల్ సీ వండర్స్ టుడే ఇట్సెల్ఫ్. దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క అద్భుతాలను నీవు చూడగలవని విషయాన్ని నీవు తెలుసుకోవాలి. నో అదర్ ఆప్షన్. ఎంత గొప్ప అయ్యగారికి మరొకసారి వందనాలు చెప్పి చప్పట్లు కొడదాం. ప్రార్థన గోపురం, దేవుని సన్నిధికి వచ్చే గొప్ప భాగ్యం ఇది. ఇట్ ఇస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, ఎ గ్రేట్ విజన్ గాడ్ హ్యాస్ గివెన్ టు దైవజనులు రాజశేఖర్ గారికి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన సమస్యలన్నీ పరిచేసినట్లయితే ఈ హిజ్కియా ఆమెన్ అని ప్రార్థన చేసిన వెంటనే ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండులో జొచ్చి 185,000 మందిని హతము చేశారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 185,000 మందిని ఒకే ఒక్క రాత్రి హతమైపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, కంబోడియా యుద్ధం, మీరు ఏ యుద్ధాలన్నా తీసుకోండి, కొన్ని లక్షల మంది చనిపోయారు. కానీ ఒకే రాత్రి 185,000 మంది చనిపోయినట్లు దాఖలాలే. ఒకే రాత్రి 185,000 మందిని
దేవుని దూత హతము చేసేసిందండి. తనెంతో గర్వించాడు. ఏ దేవత విడిపించలేదని హమాను ఏమయ్యాడు, ఎర్పోదు ఏమయ్యాడు, ఈ రకరకాలుగా చెప్పుకున్నాడు. అయితే హిజ్కియా నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడని గ్రహించలేకపోయాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడని నీవు నమ్ముతున్నావా? ఈరోజు నీవు నా దేవుడు సర్వశక్తి సంపూర్ణుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నీవు నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఏ సమస్య అయినప్పటికీ, అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పినప్పటికీ ఆయన మందిరములో, ఆయన ప్రార్థన గోపురములోకి వచ్చి ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించినట్లయితే యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టుడే ఇట్ సెల్ఫ్. హల్లెలూయా. ఈరోజే దేవుని మహిమను నీవు చూడగలవు. ఈరోజే దేవుని కార్యమును నీవు చూడగలవు. ఈరోజే దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో అనుభవించగలవు. చూడండి, హిజ్కియా చేసినటువంటి ప్రార్థన, ఒకే ఒక్క రాత్రి 185,000 మంది హతమైపోయారు. మనకు తెలుసు తర్వాత ఏమైందో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను నమ్మిన దేవుడు అసాధ్యమైనవి సాధ్యపరచగలడు. హల్లెలూయా. నథింగ్ ఇంపాసిబుల్ అంటు హిమ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అయితే నీవు ఆయన సన్నిధికి రావాలి. నీవే సమస్యలో ఉన్నావు, ఏ సమయంలోనైనా ఆయన సన్నిధికి వచ్చి రావటానికి అయ్యగారు చక్కటి ప్రార్థన గోపురం కట్టారు. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి మన హృదయాలను కృంభరించటానికి, ఆయన సన్నిధికి వచ్చి ఏడవటానికి, ఆయన సన్నిధికి వచ్చి మన పరిస్థితులు చెప్పుకోవటానికి, ఆయన సన్నిధిలో ప్రభువా నీవు తప్ప నాకు దిక్కు లేరు ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి నేను వచ్చాను, ఇదిగో ఈ ఇమ్మానుయేలు ప్రార్థన గోపురములో నీ సన్నిధిలో నా హృదయాన్ని కృంభరిస్తున్నాను, దయచేసి కరుణించు, సహాయం చేయని ప్రార్థించినట్లయితే యూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. You will experience the miracles in your life. You will experience impossible things possible this day. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు హిజ్కియా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు? ఈరోజు నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలంటే హిజ్కియా నుంచి నీవు మొట్టమొదట నేర్చుకోవాల్సినది ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనాన్ని. హల్లెలూయా. మొదటి సంవత్సరము మొదటి నెల, తన ఏలుబడిలో మొదటి సంవత్సరము మొదటి నెల ఏం చేశాడంట? మూసివేయబడిన మందిరాల తలుపులు ఆయన తెరిచాడంట. చూడండి, ఆయన రాజుగా పట్టాభిషేకం చేసి రాజ్యము అల్లకొల్లోలముగా ఉన్నది. రాజ్య పరిస్థితి సరిగా లేదు. ఆయన క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. యాక్చువల్గా ఆయన మంత్రులను పిలవాలి, రాజ్య పరిపాలన ఎలాగ చేయాలి, ఏమేమి స్కీమ్స్ చేయాలి అని ఇలాంటి ఆలోచనలు మన రాజకీయ నాయకులందరూ చేస్తుంటారు కదా. అందుకని అంటారు, నేను ప్రమాణ స్వీకారం తీసుకోగానే ఫస్ట్ సిగ్నేచర్ చేస్తా అంటారు. అన్నారా లేదా? అన్నారా లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిజ్కియా అయితే తను ప్రమాణ స్వీకారం చేసి రాజుగా అభిషేకం చేయబడిన మొదటి సంవత్సరం మొదటి నెల he gave the first priority to God. హల్లెలూయా. ప్రథమ స్థానం దేవునికి తన జీవితంలో ఇచ్చాడు. ఆయన రాజు అయి ఉండవచ్చు, పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉన్నది. రాజ్యం ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. దేవుని మందిరాలు మూయబడ్డాయి. ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని భయం లేనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి అల్లకోల పరిస్థితుల్లో రాజుగా అభిషేకించబడిన వ్యక్తి చేసిన మొట్టమొదటిది దేవుని యొక్క తలుపులు మూయబడి నీవు తెరిచాడు. నీ జీవితంలో కూడా ఫస్ట్ ప్రయారిటీ దేవునికి నీవు ఇచ్చినట్లయితే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎందుకు నా మొర దేవుడు ఆలకించటం లేదు? దేవుడిని ఎక్కడో పెట్టావు. ఎందుకు నా మొర దేవుడు ఆలకించట్లేదు? కష్టం వచ్చినప్పుడే దేవుని ముందు పెట్టుకుంటున్నావు. నీ జీవితంలో ప్రథమ స్థానం నీవు దేవునికి ఇచ్చినట్లయితే, నీ పనిలో, నీ ఆలోచనలో, నీ నడవడికలో, ప్రతి విషయంలో యు నీడ్ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్.
ప్రథమ స్థానము దేవునికి ఇచ్చాడండి. అందుకనే మరణ పడక మీద ఉన్నప్పటికీ ప్రభువా అని ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు ఇచ్చాడు. రాజు చంపడానికి యుద్ధానికి వచ్చినప్పుడు దేవా అని ప్రార్థించినప్పుడు 185,000 మందిని ఒక్క రాత్రి హతం చేశాడు దేవుడు. కారణం ప్రథమ స్థానం దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో మొదటి స్థానాన్ని దేవుడికి ఇస్తావా? నీ జీవితంలో ప్రథమ స్థానం నీవు దేవునికి ఇచ్చినట్లయితే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఇఫ్ యు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మొట్టమొదటి స్థానం ప్రతి విషయంలో ఆయనకు నీవు సమయం ఇచ్చే విషయంలో, ఆయన సన్నిధికి వచ్చే విషయంలో, ఆయన మందిరంలో పాల్గొనే విషయంలో, ఆయన పరిచర్యలో పాల్గొనే విషయంలో నీవు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా? వేరే వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారు. ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు పరిచర్యకి రావటం కాదు, ఏదో సమయం లేనప్పుడు లేదా ఖాళీ ఉన్నప్పుడు వచ్చి హల్లెలూయా స్తుతి మహిమని పాడటం కాదు. యూ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్లేస్ టు గాడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, మిగతా అన్ని తర్వాత సంగతి. మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. హల్లెలూయా. మనం వాటన్నిటిని ఎత్తుక్కుంటున్నాం, ఎన్నో వదిలిపెట్టేస్తున్నాం. అందుకనే సామెత ఉంది, కొడితే గజకుంభ స్థలాన్ని కొట్టాలంట. ఆయన్ని పట్టుకోవాలండి. ఆయనను పట్టుకుంటే నీ వెనకాల వస్తాయి అన్నీ. అది డబ్బులు కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ యాడెడ్. హిజ్కియా జీవితంలో జరిగింది అది. హీ గేవ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. రెండవది మనం చూసినట్లయితే అదే 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 3-4 వచనాలు ఒకసారి చదువుదాం. 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 3-4. 2వ రాజుల గ్రంథం ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు నడిచినట్లుగా ఆయన దేవుని దృష్టికి నీతిగా నడిచాడు. ఆయన చేసినటువంటిది దావీదు కూడా చేశాడు. ఉన్నత స్థలాలను, విగ్రహాలను, సౌలు కర్ణపిశాచున్నోళ్ళను కూడా తరిమేశాడు. అయితే వీళ్ళెవ్వరూ చేయలేనిది ఒకటి ఉంది. అదేంటి తెలుసా? మోషే ఎత్తడి సర్పం. అమ్మో, అయ్యగారు పెట్టారు, దాన్ని ముట్టుకోవద్దు. మోషే పెట్టిన ఇత్తడి సర్పాన్ని ముట్టుకునే ధైర్యం ఎవరికి ఉంది? సౌలుకి లేదు, దావీదుకి లేదు, తర్వాత వచ్చిన 18 రాజులకి లేదు, ఎవరికి లేదు. అనేక మంది విగ్రహాలను పడగొట్టారు, అనేక మంది మరి ఉన్నత స్థలాలను పడగొట్టారు, బయలు దేవతలు వాటిని పడగొట్టారు, ఇవన్నీ చేశారు. కానీ మోషే ఇత్తడి సర్పాన్ని మాత్రం వాళ్ళు ముట్టుకోవాలి. ఎందుకంటే మోషే అంటే వాళ్ళకంతా విలువ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు జనమంతా వచ్చి ఆ ఇత్తడి సర్పానికి మొక్కుతున్నారు, ఆ ఇత్తడి సర్పానికి పూజ చేస్తున్నారు. ఆ ఇత్తడి సర్పం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎందుకు వచ్చింది ఏంటి మనందరికీ బాగా తెలుసు. దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ప్రభావము ఇత్తడి సర్పానికి వెళ్తున్నదే. ఆఫ్ కోర్స్ మోషే స్థాపించి ఉండవచ్చు. ఆనాడు దేవుడు చెప్పాడు, ఇత్తడి సర్పాన్ని పెట్టు, దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈ పాము కాటు నుంచి రక్షించబడతారని ఆనాడు దేవుడు చెప్పి ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. అసలైనటువంటి పైకి లేవనెత్తిన ఇత్తడి సర్పము దాని నుంచి లేపింది ఎవరంటే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు బాబు చెప్తున్నాడు. పైకి ఎత్తబడిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన వైపు మనము చూడాలి. ఆయన వైపు మనము చూసినట్లయితే మన జీవితాలు ధన్యం. ఆనాడు విగ్రహాలను పడగొట్టాడు, ఉన్నత స్థలాలను పడగొట్టాడు, వీటన్నిటిని పడగొట్టారు. కానీ ఈ మోషే చేసినటువంటి ఇత్తడి సర్పాన్ని మాత్రం ముట్టుకోలేకపోయారు ఎవరు కూడా. ఎందుకంటే మోషే చేశాడు కదా.
అయితే ఎంత ధైర్యముతో, ఎంత గట్స్ హిజ్కియాకున్న చూడండి. అంటే దేవుడు తప్ప ఇంకెవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. మోషే చేసినటువంటి ఇత్తడి సర్పాన్ని ఏం చేశాడంట? చిన్న భిన్నం చేశాడంట. అసలు నామరూపాలు లేకోకుండా పగలగొట్టేశాడు. ఎందుకంటే చిన్న మొక్క దొరికిన ఇంట్లో పెట్టుకుంటారు. చిన్న మొక్క దొరికినా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పూజిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత దేవుని విషయంలో ఆసక్తిని కలిగి ఉన్నాడు, దేవుని విషయంలో ఎంత రోషాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన మహిమ. మోషే అఫ్కోర్స్ ఆయన గొప్ప సేవకుడే, గొప్ప ప్రవక్తే. ఆయన చేసిన అద్భుతమే ఆనాడు. దానిని దేవుడు చెప్పమన్నాడు, చేయమన్నాడు, చేశాడు. కానీ ఈనాడు అది కాదు అసలైనటువంటిది. దానిని పగలగొట్టి చిన్న భిన్నం చేసేసాడు. దేవుని విషయంలో అతడు కలిగి ఉన్న ఆసక్తి, హీ కెనాట్ టాలరేట్. దేవునికి చెందవలసిన మహిమ ఇంకొకరికి వెళ్ళటానికి వీలు లేదు. దేవునికి చెందవలసిన ఘనత ఇంకొకరికి వెళ్ళటానికి వీలు లేదు. దానిని చిన్న భిన్నము చేసి తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని అంటున్నాడంటే, యెహోవా దృష్టికి పూర్ణ హృదయముతో నీతిని అనుభవించి ఆయన నడుచుకున్నాడు. అందుకని అలాంటి ప్రార్థన చేయగలిగాడు. ప్రభువా, నీ దృష్టికి నేను ఎలాగ జీవించాలో నీకు తెలుసు అని దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని కంటే వేరే విగ్రహం ఉన్నదేమో. ఈరోజు ఈ యొక్క మోషే చేసిన ఇత్తడి సర్పం లాగానే నీ హృదయంలో దేవుని స్థానం బదులు ఇంకొక స్థానము కలిగి ఉన్నావేమో. దేవునికి చెందవలసిన ఘనత, ఆయనకి చెందవలసిన మహిమ, ఆయనకి చెందవలసిన ప్రభావం నీవు ఇవ్వాలి. అంతేగాని అది ఎవరికి వెళ్ళటానికి, చెందటానికి వీలు లేదనే విషయాన్ని మనం గమనించాలి. We need to give him the glory, honor. We need to give him the praises. He is worthy to be worshipped. He is worthy to be glorified. He is worthy to be exalted. There is no one beside him. ఆయనతో సమానులు ఎవ్వరు లేరు. అది ఒకవేళ మోషే చేసిందైనా ఆయనతో సమానమైనది ఏదీ లేదు. దేవునికి సమానమైనది ఏదీ లేదు. కనుకనే మోషే చేసిన అయినప్పటికీ ఆయన దానిని తీసి ముక్కలు ముక్కలు చేసి పాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. హీ వాక్డ్ రైచియస్ లైఫ్. దేవునికి అనుకూలముగా ఆయన నడిచాడు. కొన్నిసార్లు మనకు కూడా దేవుడు మాట్లాడితే ఎందుకులే ఆ విషయాలు మనకు అనుకుంటాం. తప్పుని తప్పే, మనం చేయాల్సింది ఖచ్చితంగా చేయాలి. సో రెండవది మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలకు ఆయన లోబడి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినటువంటి వ్యక్తి. దేవుని మహిమ కూడా దేవునికే చెందాలని ఆయన కలిగి ఉన్నటువంటి జీల్, ఆసక్తి ఎంత గొప్పది. దేవుని విషయంలో ఎలాంటి ఆసక్తిని నీవు కలిగి ఉన్నావు? దేవుని విషయంలో నీవు కలిగి ఉన్న ఆసక్తిని ఒకసారి ఆలోచించి, మొట్టమొదట నీ జీవితాన్ని యేసు ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు నీవు చేసినటువంటి ప్రార్థన ఎన్ని గంటలు చేసేవాడివి? మొట్టమొదట నీ జీవితాన్ని యేసు ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు దేవుని విషయంలో ఎంత వైరాగ్యాన్ని కలిగి ఉన్నావు? మొట్టమొదట నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు పని విషయంలో, పరిచర్య విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని సన్నిధి కలిపే విషయంలో నీవు ఎంత సమయాన్ని వెచ్చించావు? ఈరోజు ఏమైంది? ఈరోజు ఏమైంది? ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు హిజ్కియా ప్రార్థనకు వెంటనే సమాధానం ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ప్రార్థనకు, నీ సమస్యకు దేవుడు వెంటనే సమాధానము ఇవ్వాలి అంటే నీవు దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసిన ధనము, దేవునికి ఇవ్వవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన ఘనత నీవు ఇవ్వాల్సిందే. దాని మధ్యలో ఏది రావటానికి వీలు లేదు. ఏది రావటానికి వీలు లేదు. చివరిదిగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కైకొనుచుండెను. హల్లెలూయా. He kept the commandments of the Lord. He did not depart from the ways of Lord. దేవుని మార్గము నుంచి ఆయన వెళ్ళిపోలేదు.
దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన విడిచిపెట్టలేదు, ఆయన అలక్ష్యము చేయలేదు. అటువంటి అద్భుతమైన జీవితాన్ని హిజ్కియా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునిని హత్తుకొన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునిని హత్తుకున్నాడు. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటికీ, మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఆయన పాటించాడండి. ఎంత గొప్ప వ్యక్తి అండి. దేవుని వాక్యం అంతా మనం పాటిస్తే ఇమీడియట్గా ఆమేన్ అనగానే నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. అది ఎట్లా సాధ్యం అండి? బైబిల్లో ఉన్నదంతా పాటించటం అంటారు లేదా? అది ఏదో కొంతమందికి, రాజశేఖరయ్య గారికి ఏదో కొంతమందికే, కానీ అందరూ బైబిల్ ఉన్నవన్నీ అలాగ పాటిస్తారని అనుకోవచ్చు మీరు. అయితే భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. ఫాలో మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇది అసాధ్యము కాదు, ఇది సాధ్యం. క్రీస్తుని వెంబడించే విషయంలో, క్రీస్తుని ఐక్యం చేసుకునే విషయంలో ఆయనకిచ్చేటువంటి మరి సమయము కానీ, ఆయనకిచ్చేటువంటి ప్రాధాన్యత కానీ, ఆయనకిచ్చేటువంటి ఘనత కానీ, ఆయన ఆజ్ఞలు మాటలకు లోబడే విషయం ఇది అసాధ్యము కాదు. అది అసాధ్యమైతే బైబిల్లో రాసి ఉండదండి. బైబిల్లో రాస్తున్నది, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అది పౌలుకి సాధ్యం సార్, మాకంత ఎక్కడైద్ది? ఇట్ ఈస్ అన్ ఎక్స్క్యూజ్, తప్పించుకోవటం ఇదంతే. పౌలుకి సాధ్యమైనప్పుడు నీకు నాకెందుకు సాధ్యము కాదు? మనసుంటే మార్గం ఉంది, తెలుసా? మారు మనసు లేదు మనకు, అది వచ్చింది. మారు మనసు ఉంటే దేవుని వాక్యానికి లోబడే వారముగా, దేవుని వాక్యాన్ని పాటించే వారముగా, ఒకవేళ తప్పిపోయినా, ఒకవేళ బలహీనపడినా, దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు, దేవుడు తన ఆత్మ ద్వారా నీలో ఉన్న లోపాన్ని, నీలో ఉన్న బలహీనతను ఆయన చెప్పినప్పుడు వెంటనే ప్రభువా నన్ను క్షమించని ఆయన మార్గములో నడిచే వ్యక్తివిగా నీవు నేను ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలకు లోబడే వారముగా, ఆయన మాటలకు విధేయులయ్యే వారముగా నీవు నేను ఉన్నట్లయితే, నీవు ఏ సమస్యనైనా ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. హిజ్కియా జీవితంలో అంత అద్భుతాలు జరగటానికి, హిజ్కియా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరటానికి, అసాధ్యమైన కార్యాలు దేవుడు హిజ్కియా జీవితంలో చేయటానికి, వెళుతున్న ప్రతి పరిస్థితిని, సమస్య నుంచి విజయము దయచేయటానికి హిజ్కియా దేవునికి ఇచ్చిన ప్రథమ స్థానం, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి అనుగ్రహించాడు. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యానికి, వాక్యానుసారమైన ఆజ్ఞలను పాటిస్తూ హిజ్కియా తన జీవితాన్ని కొనసాగించటం ద్వారా హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈనాడు నీ జీవితంలో కూడా నీవు చేసేటువంటి ప్రార్థనకు సమాధానం రావాలి అంటే, ఈరోజు నీ జీవితంలో కూడా బహుశా హిజ్కియా వలె చెప్పలేని దుఃఖముతో ఉన్నావేమో, చెప్పలేని రోగముతో ఉన్నావేమో, చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావేమో, భయముతో నీవు ఉన్నావేమో, ఆందోళనతో నీవు ఉన్నావేమో, కృంగిపోతూ ఉన్నావేమో, నిరుత్సాహానికి గురవుతూ ఉన్నావేమో, ఎందుకు ఈ సమస్యని నలిగిపోతున్నావేమో. ఈరోజు నీకు విడుదల దయచేయటానికి నా దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు ఇక్కడ ఉంటున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు హిజ్కియాని నీ ముందు, నా ముందు పెట్టాడు. కారణం, ఇక్కడ వెళుతున్నటువంటి ప్రజలు అటువంటి పరిస్థితులు గుండా, అసాధ్యమైన పరిస్థితులు గుండా వెళుతున్నట్లయితే దాన్ని సాధ్యపరచగలిగిన సమర్థుడైన దేవుడు మన సన్నిధిలో ఇక్కడ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే యు విల్ ఎక్స్పీరియన్స్ వండర్స్ టుడే ఇట్ సెల్ఫ్. హల్లెలూయా. ఈరోజే దేవుని మహిమను చూడగలవు, రేపు ఎల్లుండి కాదండి. Today itself you will experience the power of God in your life. Today itself you will see the wonders taking place in your life. ఇంతకాలం ప్రార్థించాను, నా ప్రార్థనకు సమాధానం రాలేదు. ఇదిగో ఈరోజు దేవుని సన్నిధిలో, ప్రభువా మొదటి స్థానము నేను నీకు ఇస్తాను. ప్రభువా తండ్రి, నిన్నే నేను మహిమపరుస్తాను, నిన్నే నేను ఘనపరుస్తాను. అయ్యా, నీ వాక్యము ద్వారా నన్ను హెచ్చరించినప్పుడు, నీ వాక్యము ద్వారా నన్ను గద్దించినప్పుడు, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినప్పుడు తండ్రి నన్ను క్షమించమని నీ పాదాల దగ్గర తగ్గించుకొని ఒప్పుకుంటాను. ప్రభువా దయచేసి నాకు సహాయం చేయి, ఈ సమస్య నుంచి నన్ను విడిపించు, ఈ పరిస్థితి నుంచి విడిపించు అని నీవు ప్రార్థించినట్లయితే
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇమానుయేలు ప్రార్థన గోపురము ఇది దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ సన్నిధిలో, ఆయన సన్నిధిలో నీ ప్రార్థించినప్పుడు నీ మొర ఆయనకు ఆలకిస్తాడు. నీకు గొప్ప విజయాన్ని దయచేస్తాడు. గొప్ప విజయం. గాడ్ విల్ డూ ద వండర్స్ ఇన్ యువర్ లైఫ్. కళ్ళు మూసుకుందాం. ఈ సాయంకాల సమయమున ఇమానుయేలు ప్రార్థన గోపురం అనే దేవుని సన్నిధికి నీవు వచ్చి ఉన్నావు. ఏ పరిస్థితిలో నీవు వచ్చావో నాకు తెలియదు. ఏ విషయమై ఆయన సన్నిధిలో ప్రార్థించాలని ఆయన సన్నిధికి నీవు వచ్చావో నాకు తెలియదు. ఎంతో కాలముగా దుఃఖముతో ఉన్నావా? ఎంతో కాలముగా బాధలో ఉన్నావా? ఎంతో కాలముగా నలిగిపోతున్నావా? ఎంతో కాలముగా నీవు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదని దేవుని సన్నిధిలో నీవు కృంగిపోతున్నావా? ఇదిగో ఈరోజు దానిని సమాప్తము చేయాలని దేవుడు నిన్ను ప్రత్యేకముగా ఇమానుయేలు ప్రార్థన గోపురములో ఆయన సన్నిధిలోనికి దేవుడు నిన్ను నడిపించాడు. నీ అంతరంగంలో ప్రార్థన చేయి. లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ, హ్యావ్ మర్సీ అపాన్ మీ. ప్రభువా, నన్ను కరుణించు, నన్ను క్షమించు ప్రభువా. ఇప్పటి వరకు ఎందుకు నా ప్రార్థన దేవుడు వింటలేదని గొనిగాను ప్రభువా. ఇప్పటి వరకు ఎందుకు నాకు ఈ సమస్య నుంచి విడుదల రావటం లేదని నేను సనిగాను ప్రభువా. ఇప్పటి వరకు ఎందుకు నా పరిస్థితిని మార్చలేదు అని నిన్ను ప్రశ్నించాను ప్రభువా. దయచేసి నన్ను క్షమించు నాయన, దయచేసి నన్ను క్షమించు. నాలోనే లోపం ఉన్నదని, నాలో ఉన్న బలహీనత, నాలో ఉన్న పరిస్థితిని నీవు ముందు పెట్టావు ప్రభువా. ఇదిగో ఈ రోజు నుంచి నేను నీకు మొదటి స్థానాన్ని ఇస్తాను. ఈ రోజు నుంచి ప్రభువా నిన్నే నేను మహిమపరుస్తాను. ఈ రోజు నుంచి నీ వాక్యానికి, నీ మాటకు నేను లోబడతాను. దయచేసి నాకు సహాయం చేయని ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించు. దేవుని మహిమను నీవు చూడగలవు, దేవుని కార్యమును నీవు చూడగలవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇమానుయేలు ప్రార్థన గోపురము అనే నీ సన్నిధిలోనికి అనేక మందిని నడిపించావు నాయన. తండ్రి, ఈ స్థలములో చేయవు ప్రార్థన వ్యర్థము కాకూడదు నాయన. ఈ స్థలంలో చేసినటువంటి ప్రార్థన వ్యర్థము కాకూడదు ప్రభా. Everyone should experience your presence, O Lord. Whosoever steppeth in should experience your grace. లోపలికి వచ్చిన ప్రతి బిడ్డ నీ ప్రసన్నతను చూడాలి ప్రభువా. లోపలికి వచ్చిన ప్రతి బిడ్డ నీ ప్రత్యక్షతను అనుభవించాలి ప్రభువా. లోపలికి వచ్చిన ప్రతి బిడ్డ నీ సన్నిధిని అనుభవించాలి ప్రభువా. వారి పరిస్థితులను మార్చాలి స్వామి. వారి జీవితాల్లో అద్భుతాలు జరగాలి ప్రభువా. ఆశ్చర్య కార్యాలు జరగాలి ప్రభువా. వారు చేసేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు నీ సన్నిధికి చేరాలి ప్రభువా. దయచేసి కనికరం చూపించండి. గొప్ప భారముతో నాయన అనేక మంది దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఎంతో ఖర్చుతో, ఎంతో భారముతో, ఎంతో శ్రమతో అయా దైవజనులు ప్రభా రాజశేఖర అయ్య గారు ఈ చక్కటి ప్రార్థనా మందిరాన్ని, ప్రార్థనా గోపురాన్ని నిర్మించారు. మీరు చేసిన ప్రతి సహాయమును బట్టి స్తోత్రాలు. నీవు చూపించిన మహా గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఇది అనేకులు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని, అనేకులు వారి సమస్యల నుంచి విడుదల పొందాలని, అనేకులు నీ విశ్వాసములో బలపడాలని, అనేకులు నీ కొరకు సాక్షులుగా జీవించాలని ప్రభువా. దైవజనులు చేసినటువంటి ఈ కార్యాన్ని మీరు ఆశీర్వదించండి. నీ దాసుని ఇంకా బలపరచండి ప్రభువా. నీ దాసుని కుటుంబాన్ని దీవించండి నాయన. ఇంకా నీ కొరకు గొప్ప కార్యములు చేయటానికి నీ దాసుని మీరు బలపరచండి స్వామి. అనేకులు దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు, వారి వారి ప్రార్థనలకు జవాబులు పొందుకొని నిన్ను మహిమపరచునట్లు ఈ యొక్క ఇమానుయేలు ప్రార్థనా గోపురాన్ని గొప్ప గొప్ప దైవజనులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించారు తండ్రి.
ఆ దినం మొదలుకొని ప్రభా నీ వచ్చు పర్యంతము వరకు ఎస్. నీ సన్నిధి ఇక్కడ ఉండాలి నాయన. ఆమేన్. ఇక్కడ చేసే ప్రార్థనలు ప్రభా థ్యాంక్ యూ జీసస్. వారు దీవించబడాలి. అట్టి కృపను దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సమస్త దీవెనలు మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.